కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ అదేవిధంగా నాకు ఇచ్చినటువంటి పదవి పిసిసి జనరల్ సెక్రటరీ కూడా రాజీనామా చేయాలని మా కార్యకర్తల సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ షర్మిల గారు ఎప్పుడైతే పిసిసి పగ్గాలు చేపట్టినారో మేమంతా సంబరపడిపోయాం. కాంగ్రెస్ కార్యకర్తలంతా ఈమె ఏదో సాధిస్తుంది, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకురాలు దొరికింది, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు అవుతుంది, ఈ రోజు కాకపోయినా రేపొద్దునని అనుకునే స్థితికి మేమంతా కార్యకర్తలను చాలా సంతోషించాం. కానీ పరిస్థితులు తారుమారైపోయాయి. అవి ఎందువల్ల మారినాయో ఏమో మాకు అర్థం కావడం లేదు. మొట్టమొదట 141 అసెంబ్లీ స్థానాలు ఏవైతే ప్రకటించినారో అవన్నీ కేసీ వేణుగోపాల్ ఢిల్లీ ద్వారా లిస్టు వచ్చింది, లిస్టు ప్రకారం ప్రకటించారు. ఆ ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటనలోనే సర్కారు ఏరియాలో మొత్తం అసంతృప్తి మొదలైంది. సీనియర్లకి జెండా మోసి 10-12 సంవత్సరాలు కష్టపడిన వ్యక్తులకి ఎవరికి కాంగ్రెస్ పార్టీలు టికెట్లు ఇవ్వలేదు. అదేవిధంగా ఇక్కడ రాయలసీమవన్నీ పెండింగ్ పెట్టేసి దాదాపుగా 36 సీట్లు ప్రకటించకుండా ఆమె ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంది. ఆమె ఎవరు చెప్పు చేతుల్లో ఉందో ఏమో అర్థం కావడం లేదు. కనీసం కార్యకర్తలకు కూడా ఇక్కడ సమాధానం ఇవ్వడం లేదు. ముఖ్యంగా మన ఎమ్మెల్యేను తీసుకుందాం ఎగ్జాంపుల్. డిసిసి అయితేనేమి బాబురావు గారు, అదే ఎంపీ క్యాండిడేట్ ఉన్నారు రాంపులయ్య యాదవ్ గారు, కనీసం ఎమ్మెనూరుకి 5-6 సార్లు వచ్చినారు, కానీ ఒక్కసారి కూడా నా ఇంటికి రాలేదు, నన్ను కలవలేదు. కనీసం ఈ ప్రోగ్రాం ఉందన్నా మనం దీంట్లో పాల్గొనాలి, ఇది చెయ్యాలి అంటని చెప్పి. కర్నూలు జిల్లాలో 2019 నుండి ఉన్న ఏకైక వ్యక్తి ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నేను ఒక్కడినే, ఇంక్లూడింగ్ నంద్యాల అండ్ కర్నూలు 2 జిల్లాల్లో ఉన్న వ్యక్తిని నేను ఒక్కనే, రెడ్డి సామాజిక వర్గం. అప్పటికే నన్ను బయటికి దొబ్బాలని ప్రయత్నం చేశారు, కానీ నేను మొండి పట్టుదలతో అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. తర్వాత మీరంతా చూశారు జోడో యాత్ర ఎమ్మెనూరులో ఏ విధంగా జరిగింది. రాహుల్ గాంధీ గారు అప్రిషియేట్ చేశారు, ఎమ్మెనూరులో జోడో యాత్ర చాలా బాగా చేసినారని. దానికి గిడుగు రుద్రరాజు గారు కూడా సాక్ష్యం. మా కాజా, మా టౌన్ ప్రెసిడెంట్ గణేష్ గారు, మా డిసిసి జనరల్ సెక్రటరీ మురళి, మా మండల్ ప్రెసిడెంట్లు మన నందవరం ప్రెసిడెంట్ ఎల్లారెడ్డి గారు, అదేవిధంగా మన ఎమ్మెనూరు ప్రెసిడెంట్ మన గురుస్వామి గారు, వీళ్ళందరి సమక్షంలో ఆయన కేసీనటువంటి కండువాలు తీసి నాకు వేశాడు విజయవాడ ఆఫీస్లో. రెడ్డి గారు మీరు చాలా బాగా చేశారు, జోడో యాత్ర రాహుల్ గాంధీ దగ్గర మన పేరు వచ్చిందని. మరి ఈ రోజు టికెట్ ఇచ్చే విషయంలో ఏమైందని నేను అడుగుతా ఉన్నా గిడుగు రుద్రరాజు గారిని. అదేవిధంగా షర్మిల గారిని ప్రశ్నిస్తున్నా. మీరు ఏదో మాటలు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చోబెట్టి విజయవాడలో పిలిపించి ప్రమాణాలు చేయించి అన్ని చేసిన దానికి ఈరోజు మీరు ఏం చేశారు? మాకు జెండాలు మోసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి టికెట్లు అమ్ముకుంటూ ఈ విధంగా షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తూ ఉన్నారు. ఈ రోజు వరకు ఎందుకు ప్రకటించలేదు అభ్యర్థుల్ని? నామినేషన్లు అయిపోయి 3 రోజులైంది, ఈ రోజు వరకు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆదోనిలో నిన్నలేదు మన యాత్ర జరిగితే బీజేపీ అభ్యర్థికి టికెట్ ఇచ్చారు. ఆలూరులో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి నాతో పాటు చాలా కష్టపడ్డాడు, పని చేశాడు, జెండా మోశాడు, ఆయనకి టికెట్ ఇవ్వలేదు. అక్కడ తెచ్చి వేరే వ్యక్తికి ఇచ్చారు, కొత్త వ్యక్తి ఎన్నడూ జెండా మోయలేదు. ఇక్కడ మన ఎమ్మెనూరులో కనీసం షర్మిలమ్మ మీటింగ్ ఉందని చెప్పి కూడా కనీసం డిసిసి తర్వాత ఎంపీ గారు ఇక ఆదోనికి వెళ్ళాము, మంత్రాలయం వెళ్ళాము, ఇక మీ ఇంటికి వస్తున్నాము, ఇట్లా 4 మాటలు తప్పించుకొని 4 మాటలు బైపాస్లో వెళ్ళిపోయి టైం అయిపోయింది వెళ్ళిపోతామని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఒక బలమైన క్యాండిడేట్ ఉన్నాడు అని కూడా వాళ్ళకి తెలిసి కూడా టికెట్ నిరాకరించినారంటే మా కాంగ్రెస్ పార్టీకి ఇంతకన్నా ఇది విధేయ విజ్ఞతలు లేవని చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ ఎమ్మెనూరులో ప్రతి ఒక్క కార్యకర్త షర్మిలమ్మ మీటింగ్ రోజు ఏం సార్ నువ్వు లేవు షర్మిలమ్మ పక్కన, ఏం సార్ నువ్వు లేవు షర్మిలమ్మ పక్కన, ప్రతి ఒక్క కార్యకర్త ఫోన్ చేయడం జరిగింది. అదే షర్మిలమ్మ గారికి ముందుగానే నాకు ఇంటిమేషన్ ఇచ్చి మీరు ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి, ఈ విధంగా వస్తుందని చెప్తే నేను చేసింటే ఈరోజు దాదాపు 2000 పైన మందిని తీసుకొని వచ్చి బహిరంగ సభ పెట్టేవాడిని. వాళ్ళంతా నాకు తెలిసి నా పరిజ్ఞానం మేరకు అన్నతో కుమ్మక్కైంది. ఎందుకంటే
రాయలసీమ మాత్రమే మిగిలింది. సర్కారులు ఆల్రెడీ టికెట్లు బంద్ చేశారు. ఇక్కడ మాత్రం ఒకవేళ బలమైన క్యాండిడేట్లకు ఇస్తే వైఎస్ఆర్సీపీకి ఏమైనా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా చేసిందేమో అని నా అనుభవం. నేను అనుమానిస్తా ఉన్నాను ఆ పేరు. కనుక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. అందుకని ఈరోజు మా కార్యకర్తలతో అంతా చర్చించినాం, ఒక నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీకి మేమంతా రాజీనామా చేస్తున్నాం. ఎమ్మినూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాధ్యక్షులైతేనేమి, నేనైతేనేమి, ముస్లిం మైనారిటీ ఖాజా అయితేనేమి, అదేవిధంగా డిసిసి మురళి అయితేనేమి, మా ప్రసాద్ ఎస్సీసీఎల్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ అయితేనేమి, అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం. మా కార్యకర్తలకు కూడా చెప్పాము. వాళ్ళ నిర్ణయం మేరకు రాబోయే రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని మీ అందరికీ ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తాం.